ప్రస్తుతం జగన్ భవితవ్యం ఏంటి, అదే సమయంలో జగన్ వర్గం చేస్తున్నటువంటి విమర్శలకి సమాధానం ఏంటి? ఈ అంశం మీద జరుగుతున్న చర్చలో పాల్గొనడానికి పిసిసి ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి మనతో ఉన్నారు. అలాగే మాజీ శాప్ చైర్మన్ పిఎంవి ప్రసాద్ కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుండి సర్వే సత్యనారాయణ లైవ్ లో కలుస్తారు. తులసిరెడ్డి గారు, ఈ రోజున జగన్ వర్గం అందరూ కూడా నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోనియా గాంధీ నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారు అని చెప్పి సోనియా గాంధీకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు తగలబెట్టేటువంటి కార్యక్రమం, ఆ రోజున ఓదార్పు యాత్రకు వెళ్తానంటే వెళ్ళనివ్వద్దన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో పర్టికులర్ గా జగన్ అనగదొక్కేందుకు సోనియా గాంధీని నేరుగా ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ గారి వ్యక్తిత్వం గురించి సరే, ఈ ఇష్యూగా జనరల్ గా ఈరోజు ప్రపంచమే ఆవిడను త్యాగశీలిగా గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైనటువంటి మహిళగా, వ్యక్తిగా ప్రపంచం గుర్తించింది. దట్ ఈస్ నంబర్ 1. ఇక రెండవది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కూడా ఆ కుటుంబంతో అవినాభావం, రాజశేఖర రెడ్డి గారి అంటే వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి రెండింటికి అనుకోండి. దాంట్లో వివేకానంద రెడ్డి గారు జూలై 17వ తారీఖున లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఆయన అనేక విషయాలు, ఈ రోజు చెప్పిన విషయాలు జూలై 7వ తారీఖున చెప్పాడు. మా కుటుంబానికి, వైఎస్ కు మీరు అనేక సందర్భాల్లో సహాయం చేశారు. 2 మాటలు పిసిసి ప్రెసిడెంట్ చేశారు, సిఎల్పి లీడర్ చేశారు, 2 మాటలు సీఎం చేశారు. మేము కష్టాలప్పుడు మీరు ఆదుకున్నారు. కాబట్టి మేము జీవితాంతము మీ పార్టీకి, మీకు, మీ కుటుంబానికి, పార్టీకి విధేయుడుగా ఉంటామని చెప్పేసి ఇప్పుడు రాసింది కాదు, అప్పుడే రాయడం జరిగింది. కాబట్టి తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆవిడ, తర్వాత రాహుల్ గాంధీ, ఆవిడ వచ్చి కంట తడిపెట్టడం జరిగింది. దాని తర్వాత కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టడము, తర్వాత ఒక పోస్టర్ స్టాంపు విడుదల చేయడము, 3 చోట్ల స్మృతివనాలు, తర్వాత చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియో ₹1,00,000 చొప్పున ఇవ్వలేకుండా ప్రకటించడము. ఇట్లా గతంలో ఆయన జీవించి ఉన్నప్పుడు కానీ, మరణించిన సందర్భంలో కానీ, మరణించిన తర్వాత కానీ ఆ కుటుంబం పట్ల, వైఎస్ పట్ల ఆవిడ ఎంత వైఎస్ పట్ల అభిమానం చూపెడుతున్నారు, కానీ ఆయన కొడుకుని మాత్రం అణగదొక్కుతున్నారు. కొడుకు పట్ల చూడు, ఆయన వచ్చేసి కడప ఎంపీ నంబర్ 1. రెండవది వచ్చేసి ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయినా, జూనియర్ అయినప్పటికీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీలో 8 మంది సభ్యులుంటే ఆ 8 మందిలో ఆయన ఒకరిని జరిగింది. ఇన్ఛార్జ్ వీరప్పమొయిలి గారు, పిసిసి అధ్యక్షులు, చీఫ్ మినిస్టరు, కేవీపీ, కావూరి సాంబశివరావు, జగన్మోహన్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, షబ్బీర్ అలీ, జానారెడ్డి గారు, వీళ్ళు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరిగా వేయడం జరిగింది. రెండవది, ప్రధానమంత్రి 15 పాయింట్ ప్రోగ్రామ్, అది చాలా హిస్టారికల్ ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఆయన వచ్చేసి మెంబర్ గా వేయడం జరిగింది. కాబట్టి ఆయనకు వచ్చేసి గుర్తింపు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం ఆ రోజున వైఎస్ఏ లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి స్థితిలో ఉండగా కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి రెండవసారి కూడా కాంగ్రెస్ కి వైఎస్ పెట్టినటువంటి భిక్షే ముఖ్యమంత్రి పదవి అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో ఆ భిక్షను అందుకున్నటువంటి కాంగ్రెస్ ఈ రోజున భిక్ష వేసినటువంటి వ్యక్తి కుటుంబాన్ని అనగదొక్కుతుంది అన్నటువంటి. నేను అదే చెప్పాను, కుటుంబాన్ని ఎక్కడ అనగదొక్కారు అంటారు. ఈ రోజున ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం అంటే గాంధీజీ జాతిపిత కాబట్టి ఇంకా గాంధీజీ వారసులకు ఇవ్వకుంటే వాళ్ళని తొక్కినట్ట. ఇది రాజకీయాలు వచ్చేసి ముఖ్యమంత్రి పదవి ఒకటేనా పరమార్థం వచ్చేసి ఎంపీ పదవి వచ్చి ఈనాడు నీలం సంజీవ్ రెడ్డి కానుంటి ఇప్పుడు వచ్చేసేసి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రులు. దీంట్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే. నీలం సంజీవ్ రెడ్డికి కొడుకులు ఉన్నారు. ఆయన తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి కూడా చేశారు. అదేవిధంగా వచ్చేసి అనేక మంది ముఖ్యమంత్రులకు వాళ్ళకు కొడుకులు ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, డెఫినెట్ గా వచ్చేసేసి రాజశేఖర రెడ్డి గారు 2004లో 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చడానికి, కేంద్రంలో యూపీఏ అధికారం వచ్చడానికి డెఫినెట్ గా వచ్చేసి వారి కంట్రిబ్యూషన్ అమోఘమైన కంట్రిబ్యూషన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే దానికి వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ చెప్పేసి ఇంకా రాజశేఖర రెడ్డి గారి కొడుకు వచ్చేసేసి ముఖ్యమంత్రి కావాలంటే త్యాగాలకి గుర్తింపు అదే కదా. అది కరెక్ట్. ఆయనకు వచ్చేసి ఎంపీగా ఉన్నాడు. ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మొత్తం 8.5 కోట్లకు కానీ 42 మంది ఎంపీల్లో ఆయన ఒక ఎంపీ. అది గుర్తింపు కాదా? కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ గుర్తింపు కాదా? 15 పాయింట్ ప్రోగ్రామ్ గుర్తింపు కాదా? అంటే ఇమ్మీడియట్ గా వచ్చేసేసి యాక్చువల్ గా వచ్చేసి సమయం సందర్భం అంటే ఆటోమేటిక్ గా భవిష్యత్తు కూడా ఉండిండేది. దానికి వచ్చేసి అది ఆయనకు
ఎప్పుడు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం జరిగింది. ఆయన కుటుంబానికి ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి జీవించినప్పుడు, చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా వచ్చేసి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చేశారు. ప్రసాద్ గారు అంతటి గౌరవం ఇచ్చిన తర్వాత ఈ రోజు పార్టీని ధిక్కరించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ తనకి ఇలా అవమానించిందంటూ రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సోనియా గాంధీ దిష్టి బొమ్మలు తగలబెట్టాల్సిన పరిస్థితి. తులసిరెడ్డి గారు చాలా అనుభవించినాడు. చక్కగా అరటి పండు వలిసి చేతిలో పెట్టినట్టు చెప్పగలడు. నేను చెప్పింది ఒప్పేసుకున్నారు. చెప్పగలడు అన్న ఒప్పుకోలేదు. అయితే ఏమండి, అసలు దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోందా లేకపోతే అధిష్టానం ఇష్టానుసారంగా చేస్తోందా అనేది ఇక్కడ క్వశ్చన్. నీకు 156 మంది ఎమ్మెల్యేలు ఉన్న మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 150 మంది సంతకాలు పెట్టి పలానా వ్యక్తిని సీఎం చేయాలి అన్నప్పుడు మీరు ఎందుకు దాటవేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, తులసిరెడ్డి గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో కోఆర్డినేషన్ లో మెంబర్ ఇచ్చారు, ఇంకో దాంట్లో మెంబర్ ఇచ్చారంటారు. అది కించపరచడం అంటున్నా, గౌరవిస్తాం కానీ కాదు. నెంబర్ 3, ఓకే ఎంపీ ఎస్ ఆయన గెలిచిన మాట వాస్తవమే. ఆయన శక్తివంతుడు. ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కోరుకున్నారు. మన పార్టీలో ఉన్న 150 మంది ఎమ్మెల్యేలు అతనికి ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్నప్పుడు ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో చెప్పమనండి. అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా? అయితే ఇప్పుడు ఏంటంటే మనం దాసోహం అంటున్నాం. రెండోది, తులసిరెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే వారసత్వ రాజకీయాలు అని అంటున్నారు. మేము వారసత్వంగా అనలా, మీరే సంతకాలు పెట్టారు, అందరూ ఎమ్మెల్యేలు అందరూ పెట్టారు, ఇమ్మని మీరే కోరారు. మీకు సోనియా గాంధీ గారికి ఏమి అర్హత ఉందని 110 కోట్ల మంది జనాభాలో పెద్ద పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర గల పార్టీకి అధ్యక్షురాలుగా పెట్టారండి. బికాస్ ఆఫ్ నువ్వు ఇందిరాగాంధీ గారి లేకపోతే రాజీవ్ గాంధీ గారి వారసురాలుగానే పెట్టారు. రేపు పొద్దున 2014లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనుకునేది ఎందువల్ల అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారి కంటే తెలివైన వాళ్ళు లేరా? ఎక్స్పీరియన్స్ ఉన్నాడు లేరా? గ్లామర్ ఉన్నాడు లేరా? ఎందుకని అనుకుంటున్నారు మీరు? బానిసత్వాన్ని వేయండి ఇప్పటికైనా దయచేసి. వీడి ఖచ్చితంగా జగన్కి ఒక సొంత ఇమేజ్ ఉంది ఈ రోజు. ఎందుకంటే మాట మీద నిలబడతాడు. వైఎస్ఆర్ 2 సార్లు ఈ రాష్ట్రంలో పట్టం ఎందుకు కట్టారు? ఇతను రాజశేఖర రెడ్డి గారు అన్న మాట మీద ఉంటాడు అనేది ప్రజలకు నచ్చింది. ఆ బాటలో ఇతను నడుస్తాడు అని ప్రజలు నమ్ముతున్నారు. నీకు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వారసత్వ రాజకీయాన్ని ఇక్కడ కూడా కొనసాగించారు. వారసత్వాన్ని నేను అంటలా. 150 మంది సంతకాలు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎందుకు నడుచుకోలేదు చెప్పమంటున్నాం. రైట్, ఒకటి అది కాదు, అది అయిపోయింది. ఆయన్నే మీరు అధిష్టానం చెప్పారు. చెప్పినప్పుడు రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి జగన్. ఎంత సహృదయంతో చేశాడు. చేశాడు ఆయన. చేస్తే మీరు ఒక 2 సార్లు ఏమో ఓదార్పు యాత్రకి వెళ్ళనిచ్చారు. 3వసారి ఇతను ప్రజలు వస్తారు కాబట్టి ఎక్కడ ఇమేజ్ పెరిగిపోతుందని నరకటం మొదలెట్టారు. కుట్ర చేశారు. కుట్ర చేసి ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది పెద్దలు ఆడిన నాటకానికి ఓకే, మీరు అనుకున్నట్టు నాటకం అనుకున్నాం. అదే నిజమైతే కనుక సోనియా గాంధీకి ఏం సంబంధం? జగన్ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ అనగదొక్కడం వల్ల సోనియా గాంధీ పదవి పోదు లేదా ఆవిడకి వచ్చేటువంటి కొత్తదేం లేదు. ఏమండి, నేను ఒక విషయం చెప్తున్నా వినండి సార్. ఈ రాజకీయాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు, మన ఇతిహాసాల నుంచి చరిత్ర ఎక్కడైనా తీసుకోండి. స్వయాన దుర్యోధనుడే నా మరదలే కదా నవ్విందంటే కురుక్షేత్రం అయిపోయే రాదు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీకి పోటీ జలసి వీళ్ళకే ఎందుకు ఇతనికి పేరు ఎందుకు రావాలి, ప్రతిష్ట ఎందుకు రావాలి, అనగదొక్కుదామని తప్పితే రెండోది జగన్ కి రాహుల్ గాంధీకి పోల్చుకునేటువంటి స్థాయిలో ఉండొచ్చు. అది వ్యక్తిగతంగా అయి ఉండొచ్చు, ఆవిడ అనుకుని ఉండొచ్చు. రైట్, తులసిరెడ్డి గారు. ఇప్పుడు ఏ పార్టీకైనా, అది జాతీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ కానీ, ఉప ప్రాంతీయ పార్టీ కానీ, ఏ పార్టీకైనా అధిష్టాన వర్గమే సుప్రీం. అది ఏ పార్టీకైనా కానీ. బట్ న్యాచురల్ గా అధిష్టాన వర్గం నిర్ణయాలు ఏ పార్టీ అయినా చర్చ వహిస్తుంది. న్యాచురల్ గా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నప్పుడు ఇక్కడ సిఎల్పి మీటింగ్ ముఖ్యమంత్రికి సంబంధించి అక్కడ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ సిఎల్పి మీటింగ్ లో ఎన్నుకోవడమా లేదంటే సిఎల్పి మీటింగ్ తీర్మానము పార్టీ అధిష్టాన వర్గానికి, అధ్యక్షురాలకి స్వేచ్ఛ ఇస్తూ ఇవ్వడం అనేది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇట్నే జరిగింది. తర్వాత వచ్చేసి రోసయ్య గారు అప్పుడు ఇమీడియట్ గా వచ్చేసి చనిపోయినప్పుడు ఇమీడియట్ గా వెట్లగట్టు పెట్టినట్టు తర్వాత వచ్చేసి సిఎల్పి మీటింగ్ జరిగింది. ఇప్పుడు సిఎల్పి మీటింగ్ జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ సాంప్రదాయమే.
సిఎల్పి మీటింగ్ లో అక్కడనే ఎన్నుకుంటారు, లేకుంటే ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా పార్టీ అధ్యక్షురాలకన్నా ఇస్తారు. కానీ ఫైనల్ గా సిఎల్పి మీటింగ్ ద్వారా జరిగేది ఇది. కానీ ఇక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో గానీ, రోసయ్య గారి విషయంలో గానీ, అంతమంది రాజశేఖర రెడ్డి గారి విషయంలో గానీ సిఎల్పి మీటింగ్ ద్వారానే ప్రాపర్ గానే జరిగింది. దాంతో వచ్చేసేసి ఇక్కడ రూల్స్ ప్రకారమే జరిగింది. నేను రోసయ్య గారిని గాని లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు పట్టలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి జగన్ ఎందుకు ఆపేశారు? నేను సంతకం అనేది వచ్చేసి ఒక సంతకం వచ్చేసి కొంచెం చెప్పారు. ఆ రోజు ఏదో చేసేసి ఒక దిక్కు ఆడ శవం ఉంది, ఆ సందర్భంలో కూడా కొందరు వచ్చేసి చిరంజీవి దగ్గర కూడా పోయారని చెప్పారు. కాబట్టి అక్కడ ఫైనల్ వచ్చేసి సిఎల్పీ సంతకాలు పెడితేనే వచ్చేసి కాదు, ఈ దిగజారుడుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యేల గురించి వీళ్ళు ఎంత దిగజారుడుతనం ఇది. ఏమంటే సంతకాలు పెట్టి ఏదో ఆ రోజు పెట్టేశాము, ఇవన్నీ తప్పు. మీరు